ఫ్రీగా. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన గౌరవమైన ముఖ్యమంత్రి గారికి దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారికి అందరికీ నమస్కారం సార్. మాది నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపూడి గ్రామం సార్. నా పేరు మంగళ నరసింహులు సార్. మాది ఫ్యామిలీ అంతా 7 మంది ఉంటాం సార్. మా కుటుంబంలో 5 మంది పిల్లలు సార్. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒకరికి వచ్చేది సార్ అమౌంట్. ఇప్పుడు 5 మందికి పడుతుంది సార్. అలాగే మా వృత్తిరీత్యా మంగళ పని చేస్తూ మేము షాపు చిన్న బంకు ఉంది సార్. అందులో కొద్దిగా పనిముట్లు లేనందువలన సరిగా జరగక షాపు మన P4 ద్వారా మైసు మార్గదర్శి ద్వారా నాకు కొద్దిగా అమౌంట్ సామాన్లు సామాగ్రి ఇప్పించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నువ్వే ఎట్లా చేసావమ్మా తమ్ముడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్కి నా నమస్కారాలు. ఈ వేదికన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈయన చాలా పేద కుటుంబం సార్. అనేది మేము చేయడానికి మేము చిన్నగా ఉన్నప్పటి నుండి వీళ్ళ డాడీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి వీళ్ళ డాడీ కిడ్నీ స్టోన్స్ పడి 4-5 లక్షలు ఖర్చు పెట్టినాడు సార్. దానికోసం మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కటింగ్ షాపులు చూసుకుంటూ ఈయనకి కొద్దిగా పనిముట్లు లేకపోవడం వలన పనిముట్లు ఇప్పించడం జరిగింది సార్. ఇప్పుడు ఈ విధంగా చాలామంది హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు సమాజంలో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. అందుకే P4 తీసుకొచ్చాం. అదే పేరు మార్గదర్శి, అదే సమయంలో బంగారు కుటుంబం. నేను పేరు కూడా పెట్టాను, MBK అంటే మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10 మంది మార్గదర్శులు, కింద నుండే 20 మందిని 20% చేయూతనివ్వాలి. అంటే నిరంతరం కింద నుండే వాళ్ళకి సహాయం చేస్తూనే ఉండాలా. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అవి రావాలంటే డబ్బులు కొంతమందికే ఉండడం కాదు, అందరికీ ఆ డబ్బులు అనుభవించే అవకాశం రావాలి. ఆరోగ్యం బాగుండాలి, సరైన తిండి తినే పరిస్థితులు రావాలి, కనీస సౌకర్యాలు ఉండాలి. అందుకే నేను చేయాల్సిన పనులు నేను చేస్తా. సమాజంలో అందరూ కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఈరోజు P4 తీసుకొచ్చాను.